ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అల్లుడు గారు ఏం మాట్లాడుతున్నారో మీకేమైనా అర్థమవుతుందా? మీ తమ్ముడు మర్డర్ కి మా ఫ్యామిలీకి ఏంటి సంబంధం? బావగారు ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ అనుకుంటా. మీరు మా చెల్లెలు భర్త అండి. మీ ఫ్యామిలీ వేరు మా ఫ్యామిలీ వేరు కాదు కదా. అలాగే ఈ మర్డర్ జరిగింది కూడా మా పెళ్లికి ముందే. సో మాకున్న అప్డేట్ ప్రకారం మేము విట్నెస్ ద్వారా మీ ఫ్యామిలీలో ఆ హంతకులెవరో గుర్తించడానికి వచ్చాం. దయచేసి మీరెవరూ తప్పుగా తీసుకోకండి. అన్నయ్య పూర్తిగా కోలుకున్నాడు అంటే ఇక ఈ ఇంట్లో రచ్చ మొదలైపోయినట్టే. ఎస్ వదినా, ఇప్పుడు ఇలా ఈ ప్రకాష్ గౌడ్ మనని గుర్తుపట్టేస్తాడేమో. ఇప్పుడు ఇలా వదినా. భయపడకు లహరి, అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఇందులో ఎవరో చూసి చెప్పు. వెళ్ళు. ఏంట్రా, ఎవరో గుర్తుపట్టకుండా ఏం చేస్తున్నావు? ఇందులో ఎవరు నా తమ్ముడిని చంపింది? ఏమో, ఎవరు గుర్తుకు రావట్లేదు. ఎందుకో తలంతా పట్టేసినట్టు అయిపోతుంది. ఏ, గుర్తు రాకపోవడం ఏంట్రా? నువ్వే కదా ఈ ఫ్యామిలీ వాళ్ళని చెప్పావు. ఏమైంది నీకు? లహరి, ఇప్పుడు నేను ఫిట్గా ఉన్నానే. నీ మొగుడు చేస్తున్న ఎంక్వైరీ నిన్ను పట్టుకోవడానికని వాడికి కూడా తెలీదు. ఇప్పుడు తెలిసేలా నేను చేయబోతున్నాను. నువ్వింక జైలుకి వెళ్ళడం గ్యారంటీ. లహరి లైఫ్తో ఆడుకున్నదే కాక ఇప్పుడు తన కాపురంలోని చిచ్చు పెట్టి తన బ్రతుకుని పాడు చేద్దామని చూస్తున్నావురా? నీకు నిజం చెప్పే అవకాశం ఇవ్వను. ఇప్పుడు వెళ్ళి సాక్ష్యం చెప్పరా. ఇంకా నీ జీవితంలో ఏ ఆడపిల్లతోనూ ఆడుకోలేవు. ఇక్కడితో నీ కథ అయిపోయింది.
డాక్టర్ గారు, ఈ ప్రకాష్ ఏంటి వింతగా ప్రవర్తిస్తున్నాడు? ఏమైంది వీడికి? సార్, మీకు అదే విషయం చెప్పడానికి కాల్ చేశాను. ఫైనల్ స్కానింగ్ అని పేషెంట్ని చెకప్ చేశాము. సడన్గా బ్రెయిన్లో నరాలు కదిలినట్టు రిపోర్ట్ వచ్చింది. పేషెంట్ ప్రస్తుతం మెమొరీ లాస్ అయ్యాడు. మెమరీ లాసా? అవును సార్, తనకి ఏది గుర్తులేదు. కొంతకాలం అతని గురించి మీరు కూడా మర్చిపోవడం మంచిది. మై గాడ్. చూడండి బావగారు, ఈ ప్రకాష్ వాళ్ళ చెల్లి ఈ మధ్య చనిపోయింది. ఆ డిప్రెషన్ వల్ల ఇతని బ్రెయిన్ గతి తప్పు ఉండొచ్చు. ఒకసారి డాక్టర్తో చెక్ చేయించండి. సరే బావగారు. సారీ. సడన్ గా అన్నయ్యకి ఏమైంది? వదినా, ఏంటి ట్విస్ట్? వాడికి మెమొరీ లాస్ అవ్వడం ఏంటి? నేను నీకేది అవ్వదు అని మాటిచ్చాను కదా లహరి, ఆ మాట నిలబెట్టుకున్నాను. దట్స్ ఇట్. వదినా, అది జరిగింది. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నా లైఫ్ని కాపాడావు. అయ్యో, దీనికి అంతలా చెప్పాలా? మై గాడ్, అన్నయ్యని మళ్ళీ శరణ్య ఇలా చేసిందా? అన్నయ్య కోలుకున్నాడు కదా అని కొండంత సంతోషంగా ఉన్న నాకు మళ్ళీ ఆ సంతోషాన్ని ఇలా దూరం చేస్తుందా? ఒసే శరణ్య, నిన్ను విడిచిపెట్టనే. నా దర్శన్ని నాకు కాకుండా చేశావు. ఇప్పుడు నా అన్నని కూడా అన్నీ మర్చిపోయిన వాడిలా చేస్తావా? నిన్ను ఆ